ఈ మొద్దు కంకర 40 mm కంకరని నేను బెల్ట్ కింద లేయర్ వేయడానికి తీసుకొచ్చాను అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసరికి చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గాళ్ళు ఉన్నాయి కదా, ఇది బెల్ట్ కోసం తీసిన గాళ్ళు అన్నమాట. ఈ గాడుల్లో ఆ మొద్దు కంకర వేసి దాని మీద ఇసుక సిమెంటు పొడిమాలు వేసేసి దిమిసి కొడతారు. అప్పుడు మనకి ఏదైతే బెల్ట్ కింద ప్రొటెక్టివ్ లేయర్ అనమాట అది. సో దానివల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బేస్మెంట్ అని చెప్పి మేస్త్రి చెప్పారు. నేనైతే మాత్రం అంత అవసరం లేదనుకొని, అంత ఖర్చు ఎందుకు హెవీ అవుతుందని నేనైతే ఉత్త ఇసుక సిమెంటు మాల్ వేసి దాని మీద బెల్ట్ వేద్దాం అన్నాను. సో కాస్ట్ మినహాయింపు కోసం. కానీ ఏంటంటే అది అంత గట్టిగా ఉండదని తెలిసిన వాళ్ళందరూ చెప్పారు, నా రిలేటివ్స్ కూడా చెప్పారు. అందుకే కాంప్రమైజ్ అయ్యేసి సో నేనైతే మాత్రం ఆ లేయర్ అయితే వేస్తున్నాను అనమాట కంకర్ తోటి. ఆ కంకర్ వచ్చేసరికి 4800 అయితే అయింది. అండ్ దీని కూలీ ఇదంతా నాకు తెలిసి ఈజీగా ఒక 3000 అవుతుంది. మొత్తం అప్రాక్సిమేట్లీ 8000 రూపాయలకి మనకి బెల్ట్ కింద లేయర్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేనైతే ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే పనిలో ప్రతి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ప్రతి కాస్ట్ చూస్తున్నాను. ఈ కాస్ట్లు ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా మీకు ఉపయోగపడుతుంది మీరు కనుక ఇల్లు కట్టే సమయానికి. మన ఛానల్లో ప్రతి వీడియో ఉంటుంది. కుంటలు తీపించిన దగ్గర నుంచి, పిల్లర్లు పోసిన దగ్గర నుంచి, సోవ కట్టించిన దగ్గర నుంచి, నేను కొన్న మెటీరియల్స్ లైక్ ఇసుక, సిమెంట్, సోవా వీటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా ఉన్నాయి అన్నమాట వీడియోస్. ప్లీజ్ విజిట్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయరా ఇలాంటి కంటెంట్ కోసం.